రూపమైనటువంటి దేవీ దేవతలను పూజించుకోవాలి. అందుకే మనం గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరినీ కూడా మనం పూజించుకుంటాం. దానికి కారణం ఏంటి? వ్యాసుడు స్వయంగా చెప్పాడు. ఆ రోజు నా పుట్టినరోజు, నా జన్మదినం. ఆ రోజు గురుస్వరూపమైన ఏ దేవుళ్ళను పూజించినా నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాస భగవానుడు చెప్పాడు. నిజానికి అది వ్యాస పౌర్ణమి, వ్యాసుడి జన్మదినం. గురు పౌర్ణమి రోజు అందరూ కూడా వ్యాం వేదవ్యాసాయ నమః ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక జాతకం యోగించాలి అంటే గురుబలం ఉండాలి. జాతకంలో ఉన్న 70% దోషాలు పోగొట్టే శక్తి నవగ్రహాల్లో గురువుకు ఉంటుంది. అలాంటి గురుబలాలు జాతకంలో తక్కువ ఉన్నప్పుడు, రాశిపరంగా గురుబలం కూడా లేనప్పుడు, ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుడికి సంబంధించిన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి.